ఆఫీస్ వెళ్తున్న జాగ్రత్త. అమ్మ నేను నీతో కొద్దిసేపు మాట్లాడాలి. ఏంటమ్మా మరి సాయంత్రం మాట్లాడుకుందాం, నాకు టైం అవుతుంది. సరే అమ్మా, బాయ్ బాయ్. బాయ్. అమ్మ అలసిపోయిన కొన్ని నీళ్ళు. అలాగేనమ్మా. ఏంటి ఏంటమ్మా పొద్దున్న మాట్లాడాలన్నావు? అమ్మా నీకు గుర్తుకుందా, 10 రోజుల్లో మేము హాస్టల్కి వెళ్తాం. అవును కదా, మీకు స్కూల్ వాకెళ్ళు తీస్తున్నారు. అమ్మా నువ్వు మాతో ఒక్కరోజైనా హ్యాపీగా గడిపావా? అమ్మా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినా కానీ హాస్టల్లో ఉన్నట్లే ఉందమ్మా. ఏం చేయనమ్మా? అలాగంటే ఎలాగమ్మా? ఈ 10 నెలలు మేము హాస్టల్లో ఉండొస్తాం. సమ్మర్ హాలిడేస్కి ఒకటి 50 రోజులు మాత్రమే మేము ఇంట్లో ఉంటామమ్మా. ఏం చేయనమ్మా మరి అది? అమ్మ నీవు మాకు చెప్పేదాన్ని గుర్తుందా? అమ్మ మీ అమ్మ వాళ్ళు 7 సంతానం అని చెప్పావు, గుర్తుకుందా? ఆ రోజుల్లో మీ అమ్మ వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడింది. అవ్వ రోజు ఒడ్లు దంచి వచ్చిన కూలితో తన పిల్లలకు ఆహారం పెట్టి పెంచుకుంది. ఉన్నావు కదమ్మా మాకి. అవును, ఆ కాలంలో అన్నం కూడా పుట్టేది కాదు. మా అవ్వ, మా మామయ్య, మా పెద్దమ్మ, మా అమ్మ అలాగే మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. అది మా అమ్మ మాకు చెప్పింది, అది మేము మీకు చెప్పాము. మా అమ్మ మాకు చెప్పింది, అది మేము మీకు చెప్పాము. అందుకే అదృష్టవంతులమ్మా అని మాకు మా అమ్మ చెప్పింది, అది మీకు చెప్పాము. అందుకే మా వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. అదేంటి అలా అంటావు? వాళ్ళకి అన్నం కడుపు నిండా ఉండేది కాదు తెలుసా? మీలాగా వాళ్ళకి మంచి బట్టలు ఉండేవి కాదు. ఇప్పుడు మీకు ఏం తక్కువైంది? కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళమ్మ నాన్న దగ్గరే ఉండేవాళ్ళు కదమ్మా. అది మేము ఎప్పుడూ మీ దగ్గర ఉండే టైం అనిపిస్తుంది. కాదు, మీకు ఏమైంది అలా అంటావు? ఏంటమ్మా అలా అంటావు? మేము రోజు మేము మీతో ఉంటున్నామా అమ్మ? మీరు ఎప్పుడు వస్తారని మేము ఎదురు చూడాలి. ఏంటమ్మా అలా అంటావు? మాతో టైం స్పెండ్ చేస్తున్నావా? ఏమన్నా అంటే బిజీ అంటావు. అమ్మ మేము ఇంకా కొద్ది రోజుల్లో హాస్టల్కి వెళ్ళిపోతాం. వీలైనంత వరకు మాతో టైం స్పెండ్ చేయడానికి చూడమ్మా. మీ బాధ నాకు అర్థమవుతుంది. హాస్టల్ పోయే పిల్లల గురించి పేరెంట్స్ అందరూ ఆలోచించండి. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.